హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఫ్రెష్గా చికెన్ లిషియస్ నుంచి ఆర్డర్ ఇచ్చాను. చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత ఇందులో యాలకులు, చెక్క, లవంగాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేయాలన్నమాట. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయాలి. చికెన్లో వాటర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేయాలండి. వాటర్ ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వాటర్ ఊరుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 10 to 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా చిన్న రోట్లో దంచుకోవాలి. అది తీసుకొని మళ్ళీ చికెన్ మీద యాడ్ చేయాలి. చికెన్లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఆ చికెన్కి పడుతుంది అన్నమాట. సో మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. అడుగంటకుండా స్టవ్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్. ఫుల్ పెట్టకూడదు, స్టవ్ మాడిపోద్ది. నెక్స్ట్ ఇందులోకి కొరియాండర్ పౌడరు, చికెన్ మసాలా, సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మాడిపోతుంది అనిపిస్తే లైట్గా వాటర్ జల్లుకోవచ్చు. ఇలా మిక్స్ అడుగు నుంచి తీయాలండి. ఎలా పడితే అలా గరిటె తిప్పితే మొక్క చిరిగిపోద్ది. సో ఇలా కలుపుకోవాలి. తర్వాత కలర్ కోసం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కారం ఏం రాదు, బట్ ముక్క కలర్ బాగుంటుంది, రెడ్ కలర్. అది కూడా యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. మనం వెల్లుల్లి, కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. దాని మీద కొత్తిమీర కట్ చేసి వేయాలి. దీని తర్వాత నెయ్యి తీసుకొని బాగా మరగబెట్టాలి. బాగా మరిగిన నెయ్యిలో జీడిపప్పు వేసుకోవాలండి. ఈ జీడిపప్పు రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. బాగా వేగాలి. జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈ జీడిపప్పు చికెన్ కాంబినేషన్ బాగుంటుంది. గీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత, బాగా వేగిన తర్వాత ఇది తీసుకెళ్ళి చికెన్ ఫ్రైలో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మళ్ళీ 2-3 minutes. మనం ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత బాగుంటుంది చికెన్. ఇలా వేసుకోవాలి. చూడండి, వాటర్ లేకుండా ఫుల్గా డ్రై అయిపోయింది చికెన్. మధ్యలో మనం మాడిపోతుంది అన్నప్పుడు కొంచెం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను చికెన్ ఫ్రైకి కాంబినేషన్లో సాంబార్ చేశానండి. రైస్, చికెన్ ఫ్రై, సాంబార్. ఇది మా కజిన్ బ్రదర్ టేస్ట్ చేసి చెప్తున్నారు ఎలా ఉందని. టేస్ట్ బాగుంది అన్నారు.
నెక్స్ట్ మా హస్బెండ్ చెప్తారు. సూపర్ ఉందంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.